అందరికీ వందనాలు. ఈరోజు మనం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలం మల్లవరం గ్రామంలో ఉన్నాము. మనం ఈరోజు ఒక చర్చ్‌కి వచ్చున్నాము. మా కొలీగ్ వాళ్ళ ఫాదర్ చర్చ్‌కి. ఈ చర్చ్‌లో ఏంటంటే కరోనా వల్ల ఈ సంఘ కాపరి అయిన ఆనంద్ పాస్టర్ గారు, మా కొలీగ్ వాళ్ళ ఫాదర్ గారు మరణించడం జరిగింది. అప్పటి నుంచి గత 4 సంవత్సరాలుగా ఈ సంఘము అలాగే సంఘ ఆరాధనలు ఆగిపోవడం జరిగింది. అది దేవునికి ఎంతో మహిమకరం కాదు. అది ఎంతో బాధాకరమైన విషయం. ఈ ఈ ఈ మందిరం చూసినప్పుడు ఒక రకమైన బాధ, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మీరు ఒకసారి ఈ మందిరం చూస్తే ఒకసారి మీకు చూపించాలని ప్రేరేపణ వస్తుంది. రండి చూపిస్తాను. సో అంతకుముందు ఇక్కడ ఆరాధన జరిగేది. మీరు కానీ చూసుకుంటే ఇక్కడ పక్కనే చర్చ్ ఉంది, సంఘము. అప్పుడు సంఘం స్థాపించడం జరిగింది. 2006లో సంఘం స్థాపించడం జరిగింది. తర్వాత నుంచి ఆరాధనలు వస్తూ ఉన్నాయి. అలాగే ఆనంద్ పాస్టర్ గారు మరణించడం జరిగింది. ఆనంద్ పాస్టర్ గారి సమాధి మనము లెఫ్ట్లో చూసుకుంటే, కొంచెం క్లోజ్గా చూసుకుంటే సమాధి కూడా పక్కనే ఉంది. ఆనంద్ పాస్టర్ గారి కోరిక ఏంటంటే ఈ ప్రదేశంలోనే, తను పరిచర్య చేసిన ప్రదేశంలోనే భూస్థాపన చేయమని కోరడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళ కుమారులు చేయడం జరిగినది. తను పరిచర్య చేసిన ప్రదేశంలోనే తన ప్రజల కోసం, ఇక్కడ తను ప్రేమించిన ప్రజల కోసం, తనకు దేవుడిచ్చిన బర్డన్, భారము, ఆ ప్రేమ కలిగిన ఈ ప్రజల మధ్యలోనే నేను ఇక్కడ ఉండాలని చెప్పి తన శరీరము ఇక్కడ పూడ్చిపెట్టాలని చెప్పి కోరడం జరిగింది. ఆ విధంగానే తన కుమారులు చేయడం జరిగింది. మనం వస్తే ఈ లోపలికి వస్తే మందిరం చూసుకున్నాం ఒకసారి. ఈ మందిరము ఒకసారి మీరు లోపలికి వచ్చి చూస్తే ఇలా ఉందండి. గత 4 సంవత్సరాలుగా ఎంత బాధాకరమైన విషయం అంటే, మీరందరూ ప్రార్థన చేయండి, మళ్ళీ పూర్వ వైభవం రావాలి, మళ్ళీ ఈ సంఘంలో దేవుని నామ మహింపరచబడాలి, మళ్ళీ ఇక్కడ ఆరాధనలు జరగాలి అని మీరందరూ ఖచ్చితంగా ప్రేయర్ చేయమని, ప్రార్థించాలని, మీ అనుదిన ప్రార్థనలో ఈ పాయింట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు నుంచి ఇంత దూరం రావడం జరిగింది. సో ఇక్కడ సిచ్యువేషన్ చూసి దీనికి తదుపరి ఏం చేస్తే మంచిది, మన వంతు మనం ఏం చేయగలం, ఇతరులు కూడా మన ద్వారా ప్రేరేపించబడిన వాళ్ళు, దేవుడి ద్వారా ప్రేరేపించే వాళ్ళు మన ద్వారా ఇంకా ఇక్కడికి ఏం సాయం చేస్తే బాగుంటుందని మనము రావడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ మనము మిక్సర్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు, మిక్సరు లేదు, యాంప్లిఫైర్ ఒక్కటే ఉంది. ఈ స్పీకర్ నేను తెచ్చున్నాను, పోర్టబుల్ స్పీకరు. సో మిక్సరు ఇక్కడ రిక్వైర్మెంట్. మైక్ బాగానే పనిచేస్తుంది, ఒక మైక్ ఉంది. సో ఇది బ్లూటూత్ స్పీకర్ నేను తెచ్చాను అక్కడ నుంచి. సో మనకి మిక్సర్ అనేది ఉంటే ఆడియో బాగా వస్తుంది. అలాగే ఇంకొక 2 మైకులు ఉంటే బాగుంటుంది. ఈ చిన్న చిన్న కనెక్షన్ కేబుల్స్ ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది. సో తర్వాత ఇంకా చూసుకుంటే చిన్న ఇన్స్ట్రుమెంట్స్, దేవుని చిత్తం అయితే ఏదన్నా దేవుడు ఇస్తే, ఇక్కడ ఒక డ్రమ్ ఉంది. సో డ్రమ్ ఇన్స్ట్రుమెంట్, డ్రమ్ము ఒక కంజర మాత్రమే ఉంది. సో ఏదైనా దేవుని చిత్తం అయితే తర్వాత ఏదన్నా దేవుని సమకూర్పు బట్టి మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ తీసుకోవచ్చు. అలాగే చైర్స్ ఒక 4 ఉన్నాయి ఇక్కడ, అది పాడైపోయింది. తర్వాత ఒక 4 చైర్స్, 2 స్పీకర్స్ ఉన్నాయి. 2 స్పీకర్స్లో ఒక స్పీకర్ పనిచేస్తుంది, ఒక స్పీకర్ పని చేయట్లేదు. అది రిపేర్ చేపిస్తే సరిపోతుంది. సో అది రిపేర్ చేపిస్తాము. తర్వాత ఒక 4 చైర్లు ఉన్నాయి. తర్వాత 8 ఇవి ఒక 3, 11, ఇది పాడైపోయింది. సో అటు ఒకటి చైరు 12, 13, మనకి 13 చైర్స్ వరకు ఉన్నాయి. ఇది నవారాలు ఇస్తే సరిపోతుంది, లేదంటే ఇది మార్చేస్తే అయిపోతుంది. నవారాలు ఇస్తే వెనక సరిపోతుంది. 14 చైర్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక 30 నుంచి 40 చైర్ల వరకు సరిపోతాయి. సో ఒక
15 చైర్లు, 14 చైర్లు మన దగ్గర ఉన్నాయి. ఇంకొక 20 చైర్ల వరకు రిక్వైర్మెంట్ ఉంది. అంటే మనము ఈ రిక్వైర్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రేరేపిస్తే మీరు ఎవరన్నా వీళ్ళకి సాయం చేయడానికి మీకు ప్రేరేపించిన దాన్ని బట్టి మీరు వీళ్ళకి సహాయపడగలరు. అలాగే మనము ఇక్కడ సర్వీస్ వైర్ కూడా మీటర్ కూడా తీసేశారు. ఈ గత 4 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి ఈ పాస్టర్ గారు, ఆనంద్ పాస్టర్ గారు ఈ మల్లవరంలో ఇంకొక విషయం ఏంటంటే, ఉంది ఒక్క చర్చే. ఈ మందిరము ఈ ప్రదేశంలో ఉంది ఒక్క మందిరమే. సో కాబట్టి ఈ మందిరము పాస్టర్ గారు చనిపోయినప్పటి నుంచి అసలు ఎటువంటి ఆరాధన లేదు. సో అప్పటి నుంచి ఈ సర్వీస్ మీటర్ కూడా తీసుకోవడం జరిగింది. సో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉండడం వల్ల, పాస్టర్ గారు లేకపోవడం వల్ల ఇంకా మీటర్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇంకా మనకి కొన్ని ఫ్లోర్ మ్యాట్ కూడా కింద బాగా చెమ్మొచ్చేస్తూ ఉంది, కూర్చోడానికి కూడా వీలు కాదు. సో కింద మనం ఒక ఫ్లోర్ మ్యాట్ వేపిస్తే ఇంకా బాగుంటుంది. సో ఒక ఫ్లోర్ మ్యాట్ కొన్ని ఉన్నాయి. అలాగే మనకి లైట్స్ కూడా కొన్ని పని చేయట్లేదు. అటు చూసుకుంటే ఒకసారి ట్యూబ్ లైట్ చూస్తే ఫ్లిక్కర్ వస్తూ ఉంది, ఆ లైట్ పని చేయట్లేదు. ఇక్కడ కూడా లైట్ వేసాం, ఇక్కడ పని చేయట్లేదు. సో ఒక ట్యూబ్ లైట్స్ ఒక 4, నార్మల్ బల్బ్స్ ఒక 4 అవసరం అవుతుంది. తర్వాత మనము ఈ టూల్స్, చిన్న టూల్స్, ఈ టెస్టర్ కానీ చిన్న హోమ్ యూజ్ అయ్యే టూల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. తర్వాత మనకి వెనకాల ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. అలాగే బయట అవుట్ సైడ్ ట్యాంక్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. అలాగే లోపల కూడా స్విచ్ బోర్డు కూడా ఒకటి బ్రేక్ అవ్వడం జరిగింది, పాతదైపోయి. స్విచ్ బోర్డు ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. బయట ఒక ట్యాంక్ రిక్వైర్మెంట్ కూడా ఉంది, వాటర్ ట్యాంక్ అవుట్ సైడ్లో. అది ఎవరైనా నూతనంగా జన్మించాలనుకున్న వాళ్ళకి దేవుడు రాజ్యంలో చేరడానికి ఆ వాటర్ ట్యాంక్ ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంటే అది బాగుంటుంది. అది మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనలే. కానీ అది ఫ్యూచర్లో దేవుడు డబ్బులు ఇస్తే, దేవుడు సమకూర్పు చేసినప్పుడు అది కొనుక్కోవాలని ఆశపడుతున్నాము. అది తర్వాత తర్వాత చూసుకుంటే మనము షెడ్ కూడా ఒకటి ఉంది, అక్కడ చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఈ మందిరంలో మిక్సరు, ఫ్లోర్ మ్యాట్, స్విచ్ బోర్డ్స్, ట్యూబ్ లైట్స్, బయట ట్యాంకు, తర్వాత ఈ చిన్నవి ఇంకా అంతే సరిపోతాయి. ఆ స్పీకర్ రిపేర్ చేపిస్తాము. సో తర్వాత ఈ గ్రాస్ క్లీనింగ్ ఎక్కువ బాగా బుషీగా అయిపోయింది, మొత్తము గుబురుగా, పాములు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో తర్వాత మీటర్ కూడా తీసుకెళ్ళారు. పాత బిల్స్ మీటర్కి ఎంత ఉందో తెలియదు. సో అప్పుడు పాస్టర్ గారు చనిపోకముందు అప్పుడు ఎంత బిల్ ఉంది ఇప్పుడు దాకా, అంటే 21 నుంచి 24 వరకు ఎన్ని బిల్స్ ఉన్నాయా అది చూడాల్సి వస్తుంది. తర్వాత న్యూ కనెక్షన్కి డొనేషన్, అది స్టార్టింగ్లో కట్టుకునే డౌన్ పేమెంట్ ఫీ ఎంత ఉంటుంది కదా, అది కట్టాలి. సో అది కూడా ప్రేయర్లో పెట్టాలని కోరుతున్నాను. సో మీరు కొంచెం ముందుకు వస్తే పాస్ చేయండి అన్న. సో తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 3 బాత్రూమ్స్ ఉన్నాయి. ఇదేమో స్నానంకి, వాష్రూమ్కి పనికి వస్తుంది. సో స్నానాలు చేయడానికి ఇది అప్పుడుది అండి, ఇప్పుడుది కాదు. ఇది కొంచెం రెస్టోర్ చేయొచ్చు. ఒకసారి వీడియో చూసుకుంటే లోపల ఒకసారి బాత్రూమ్ చూడొచ్చు. సో దీన్ని కొంచెం క్లీన్ చేసి దానికి ఏమేమి కావాలో అవన్నీ చేయొచ్చు. దీన్ని ఒక స్నానం చేసే వాష్రూమ్ లాగా మనం వాడుకోవచ్చు. తర్వాత ఇటు చూస్తే షెడ్ అండి ఇది. ఇక్కడ కుకింగ్కి అవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడన్నా పెద్ద ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అన్ని కుకింగ్ చేసుకోవడానికి, వర్షం పడ్డ ఏం కాకుండా ఉండడానికి ఇది చేయడం జరిగింది. కానీ ఇది ఒక చాలా టెంపరీ షెడ్ అనమాట. ఇటు చూస్తే మనకి ఇక్కడ రేకు కూడా అది విరిగిపోయి వాలిపోతుంది. అది అంత ప్రమాదకరం, అది చులుముగా ఉంది. సో దాన్ని షెడ్ కూడా రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇటు చూసుకుంటే 2 బాత్రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్. ఈ 2 కొంచెం ఈ లోపల పెయింటింగ్, హ్యాంగరు, డోర్స్ కూడా కొంచెం ఊడిపోయే స్థితిలో ఉన్నాయి. డోర్స్ రైట్ సైడ్ డోర్, సో డోర్ కూడా మార్చాల్సి వస్తుంది. లోపల వాష్రూమ్, సో లోపల కూడా వాష్రూమ్ వెస్టర్న్ ఉంది, అది రెస్టోర్ చేయాల్సి వస్తుంది. చాలా పాతగా అయిపోయింది,
అలాగే లోపల పెయింట్స్ హ్యాంగర్స్ కూడా ఎంత మాత్రం మార్చాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనకి ఈ ఎంతైనా అవసరం కాబట్టి మేము అందరికి చూపిస్తూ ఉన్నాము. ప్రార్థించండి. మనం ప్రేయర్ చేస్తే దేవుడి రిసోర్సెస్ని పంపిస్తాడని ఎంతైనా గట్టిగా నమ్ముతున్నాను. సో ఇలా మనం చూసుకుంటే ఇక్కడ మనకి వెయిటింగ్ రూమ్ లాగా పాస్టర్స్ ఎవరైనా గెస్ట్ రూమ్స్ లాగా కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఎవరైనా పాస్టర్స్ వచ్చినప్పుడు గెస్ట్ రూమ్స్ లాగా కూడా పెట్టచ్చు. సో మనం కానీ చూసుకుంటే ఇవి పెద్దగా ఏమీ లేవు, కానీ దీన్ని జస్ట్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సంవత్సరాలుగా వాడకపోవడం వల్ల కొంచెం ఇట్లా ఉంది, కానీ ఇది దాదాపుగా దీనికి ఏం పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. జస్ట్ క్లీన్ చేసుకుని ఏమేమి కావాలో పెట్టుకుంటే సరిపోతుంది. లోపల ఒక స్టవ్ అది కూడా ఉంది. సో ముందుకు వస్తే మనం చూసుకుంటే ఇంకొక రూమ్ ఉంది. ఇక్కడంతా అప్పుడు ఫాస్టర్ గారు నవారాలి మంచం ఉంది, నవారు పెట్టుకొని కొంచెం అట్లా చేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది. సో అట్లా మనము చూసుకుంటే ఇంకొక రూమ్ ఉంది, అది లాక్ వేస్తుంది. సో అట్లా మనము ఇది పాస్టర్స్ గెస్ట్ రూమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనం. సో అదండి నా ప్రేరేపణ నుంచి మీకు చూపించాలనుకున్నాను. ఇదేం నా సొంత ప్రాజెక్ట్ కాదు, ఇది నా సొంత ఇల్లు కాదండి. దేవుని మందిరము ఇలా ఖాళీగా ఉండటం మంచిది కాదు. దేవుని వాక్యం ప్రకటించాలి. దేవుని రాజ్యం కోసం మనము ఎదిగితే అవన్నీ మనకేం కావాలో అవన్నీ మనకు వస్తాయని వాక్యం ఉంది. కాబట్టి ముందు ఆయన రాజ్యం మనం వెతుకుదాం. ఆయన మందిరంలో ఆయన వాక్యం వినపట్టు ఎంతైనా అవసరం. ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆయన వాక్యం ప్రకటించుకున్న మందిరం ఉండకూడదండి, అది ఎంత మాత్రం మనకు అవమానకరం. సో ప్రేరేపించబడిన వాళ్ళు నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీ వంతు సాయం దానికి చేయవలసిందిగా దేవుని నామములో మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మీరు ఏదైతే నాటుతారో వాటికి నూరంతల ఫలితం ఇక్కడ దయచేస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడండి. యాజ్ అ సెడ్ ఎర్లియర్, మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే పంట మనం కోస్తాం. మనము ఇక్కడ డబ్బు ఈ భూమి మీద విలువ ఉంది, కానీ పరలోకంలో భూమికి కాదు, పరలోకంలో మన డబ్బుకి విలువ లేదు. మన నాటిన వైఖరి, మన విత్తిన విత్తనమే ఆ పరలోకంలో మన నిత్యరాజ్యంలో మన దేవుడు ఇవ్వబోయే రివార్డ్ అండి. అందరూ ఆత్మ ప్రేరేపణతో ముందుకు వెళ్ళాలని కోరుతూ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మనం పాస్టర్ని పిలిపించుకొని ఈ చర్చిలో మనం ప్రార్థన చేయడం ద్వారా మనము ఎంతో మేలు పొందుతామని నా ఆశ. మీరందరూ దీనికి సహకరించాలని, దేవుని ఆరాధన చేయాలని కోరుకుంటున్నాను. దీనికి పాస్టర్ వచ్చినప్పుడు మనకి మన మెసేజ్ కోసమని కొంత ఎక్విప్మెంట్ ఉంది, దానిని కొంచెం ఇంకా మిక్సర్ అని ఒకటి అది యాడ్ చేసుకుంటే మంచి మెసేజ్ మనం వినగలము. ఈ చర్చి ఖాళీగా ఉండడం ఎంత మాత్రము మంచిది కాదు మనకి. దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మనము ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే మనకి ఆయన చేయదగినవాడు ఏ పనైనా. కాకపోతే ముందు మనము ఆయనని ప్రార్థించాలి. తర్వాత ఆయన మన పనులు, మనం ఏమి ఖాళీగా లేము. మనము ఆదివారము మనం ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో అక్కడ చర్చెస్కి వెళ్తున్నాము. 3 నెలలో 3 వారాలు అక్కడ చర్చికి వెళ్ళి, 1 వారం నెలలో సెకండ్ సాటర్డే సండే ఆ టైంలో 2 రోజులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనందరం కలిసి సరదాగా దేవునిలో గడుపుదామని నా కోరిక. మీరందరూ తప్పకుండా నెలలో ఏదో ఒక సెకండ్ సాటర్డే సండేనో, లేదంటే దూరం ఉన్న వాళ్ళు 2 నెలలకు ఒకసారి, కానీ దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి నెలలో ఒకసారి ఇక్కడికి వచ్చి మనం ఒకరినొకరు పలకరించుకొని, ఒకరినొకరు చూసుకొని, మంచి చెడులు మాట్లాడుకొని సరదాగా ఇక్కడ అన్నీ
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా ఉండి దేవుణ్ణి ఆదివారం దేవుని వర్షిప్ చేసుకొని ఒక పాస్టర్ని పిలిపించుకొని వర్షిప్లో పాల్గొని మనం దేవుని దీవెనలు పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.